హాయ్ వ్యూవర్స్, ఈరోజు నేను మరొక కొత్త వీడియోతో ముందుకు వచ్చేసానండి. ఏమిటంటే అది హౌ టు డ్రా రోజెస్. ఈ వీడియోలో రోజెస్ ఎలా డ్రా చేయాలో నేర్చుకుంటూ, రోజెస్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటూ, అలానే రోజుతో హెల్తీ టిప్స్ అండ్ బ్యూటీ టిప్స్ గురించి మనం తెలుసుకుందాం. రోజ్ అనగానే గుర్తొచ్చే పాట ఒకటి చెప్పండి. రోజ్ 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 రోజా పువ్వా, పువ్వే నువ్వా, నవ్వే పువ్వా. గుర్తొచ్చింది కదా? నాకైతే గుర్తొచ్చింది. సరేనండి, రోజ్ గురించి మాట్లాడుకుందాం. ముళ్ళు పొదల్లో మృదువుగా, రంగురంగులతో, అందంగా, చక్కటి పరిమళాలతో పలకరించేది రోజ్ ఫ్లవర్. గులాబీ పువ్వు అనేది ప్రేమకి, శాంతికి కూడా చిహ్నం. రెడ్ రోజ్ ప్రేమకి చిహ్నం అయితే వైట్ రోజ్ శాంతికి చిహ్నం. రెడ్ రోజ్తో ప్రేమికులు తమ మనసులో మాటని తమ ప్రేమికులకు ఎక్స్ప్రెస్ చేస్తారు. గులాబీ పువ్వు నచ్చని వారు ఉండరు కదండి. అలాగే మన మొదటి ప్రధాని నెహ్రూ గారికి కూడా గులాబీ పువ్వు అంటే చాలా ఇష్టమండోయ్. గులాబీ పువ్వు అంటే ఎంత ఇష్టమో ఆయనకి, ఆయన ధరించే షూట్ చూస్తే మనకి తెలుస్తుంది. గులాబీ పువ్వు చాలా అందంగా ఉండటమే కాకుండా కొన్ని ప్రత్యేకతలు కూడా కలిగి ఉంటుంది. గులాబీ పువ్వులతో దండ గుచ్చుతారు. గులాబీ పూలతో రెక్కలను కూడా ప్రత్యేకమైన సందర్భాలలో ఉపయోగిస్తారు. గులాబీ పువ్వులను ఫిబ్రవరి 14న ప్రేమికులు రోజున తమ ప్రేమికులకు ఇస్తారు. నిశ్చితార్థంలోని, వివాహ సందర్భాలలో ఉపయోగిస్తూ ఉంటారు. సీమంతంలో కూడా దీనిని ఉపయోగిస్తూ ఉంటారు. ఓణీల ఫంక్షన్లోని, అలానే కార్ డెకరేషన్స్కి కూడా రోజ్ ఫ్లవర్స్ని ఉపయోగిస్తూ ఉంటారు. అంతేకాదండి, చర్మ సౌందర్యానికి కూడా రోజ్ ఫ్లవర్స్ని ఉపయోగిస్తారు. సబ్బు తయారీలోను, సెంట్ తయారీలో కూడా రోజ్ ఫ్లవర్స్ని వాడుతూ ఉంటారు. గులాబీ పూల గుర్తుని ఎమ్మెల్యే, ఎంపీలకు, సీఎం, పిఎంలకు స్వాగతం పలకడానికి, పెద్ద పెద్ద వారిని పరామర్శ చేయడానికి వెళ్ళడానికి కూడా పూల గుర్తును వెంట తీసుకొని వెళ్తూ ఉంటారు. గులాబీ పువ్వులను హెల్త్ టిప్స్లో కూడా వాడుతూ ఉంటారు. మూలికా వైద్యంలో కూడా ఉపయోగిస్తారండోయ్. గులాబీ పువ్వు రెక్కలను వివిధ వంటకాలు, స్వీట్స్, అనేక ఔషధాలలో తయారీలో కూడా రోజ్ ఫ్లవర్ని వాడుతూ ఉంటారు. మరో మాట చెప్పినా, నేను గులాబీ పువ్వుని చూస్తే నాకు చిన్నప్పుడు అంగన్వాడీలో నేర్పించిన గులాబీ పాట గుర్తొస్తుందండి. అదేంటో చెప్పినా, గులాబీ పువ్వు నవ్వింది, రమ్మని పిలిచింది, దాని పక్కన ముల్లుంది, అమ్మోయ్ బాబు రాలేను. ఈ గులాబీ పాట నేను అభినయంతో మా టీచర్ గారు చక్కగా నేర్పించేవారండి. అందుకనే అనుకుంటే ఇప్పటికీ కూడా నాకు గుర్తుంది. మొక్కకి ఉన్న గులాబీ పువ్వును తీయాలని ముచ్చట వేస్తుంది, కానీ దాని కిందన ముళ్ళున్నాయని భయం కూడా వేస్తుంది కదా. అవును, రోజ్ ఫ్లవర్స్ మన జీవితాలు ఒకటేనండి. రోజ్ ఫ్లవర్స్ పైకి ఎంత అందంగా ఉంటాయో మన జీవితాలు కూడా పైకి అంతే అందంగా కనిపిస్తాయి. రోజ్ ఫ్లవర్స్ మొక్కను ఏ విధంగా ముళ్ళతో ఉంటాయో అదేవిధంగా మన జీవితంలో కూడా ముళ్ళు లాంటి కష్టాలు ఉంటాయి. అలాగనే ఆగకూడదండి, ముందుకెళ్ళాలి. హలో హలో హలో, ఏంటి బోర్ కొట్టిస్తున్నానా? ఇప్పుడు మీకు రోజ్ ఫ్లవర్స్ తోటి కొన్ని బ్యూటీ టిప్స్, హెల్తీ టిప్స్ చెప్పేస్తాను. ఇంకెందుకు ఆలస్యం? ఒక పెన్ను తీయండి, పేపర్ తీయండి, నేను చెప్పింది వినండి, రాయండి, నిజ జీవితంలో పాటించండి. ముందుగా హెల్త్ టిప్స్ గురించి తెలుసుకుందాం. రోజ్ టీ మనందరికీ తెలుసు కదండి. రోజ్ టీ ఏమో జీర్ణ వ్యవస్థను బాగా మెరుగుపరుస్తుందంట. అంతేకాదు, త్వరగా బరువు తగ్గడానికి కూడా రోజ్ టీ చాలా ఉపయోగపడుతుంది. ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థకు రోజ్ టీ చాలా చాలా బాగా ఉపయోగపడుతుందని నిపుణులు తెలియజేశారు. రోజ్ ఫ్లేవర్లో విటమిన్ సి ఉంటుంది. రోజ్ పెటల్స్తో తలనొప్పి, గొంతు నొప్పి, వడదెబ్బ నివారణకు, కళ్ళల్లో మంటలను కూడా తగ్గిస్తాయండి. గుండె నొప్పి, కాలిన గాయాలు, దెబ్బలు, రక్తహీనత కూడా రోజ్ ఫ్లవర్స్ ద్వారా మనము
నయం చేసుకోవచ్చు. అంతేకాదు మలద్వారంలో దురదను కూడా తగ్గిస్తుందంట. తలనొప్పిను గులాబీ పూలతో నివారించవచ్చు. అది ఎలా అంటే 1 టేబుల్ స్పూను గులాబీ రెక్కలను 1 కప్పు నీళ్ళలో వేసి మరిగించి తాగితే తల తిరగడం, తలనొప్పి వంటివి తగ్గుతాయి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ అండి ఇది. ఇప్పుడు నేను చెప్పబోయేది రక్తహీనతను తగ్గించవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందామా? ఇది మాత్రం బాగా నోట్ చేసుకోండి, ఖచ్చితంగా వాడండి. 6 టేబుల్ స్పూన్ల గులాబీ రెక్కలను 6 టీ స్పూన్ల సొంపు గింజలను కలిపి నూరి 2 కప్పుల నీళ్ళల్లో వేసి మరిగించి వడపోసి రోజుకు 2 సార్లు చొప్పున తీసుకుంటే క్రమంగా రక్తహీనత అనేది తగ్గుముఖం పెడుతుందండి. బయట ఎండలు మండిపోతున్నాయి, ఒంట్లో ఎనర్జీ మొత్తం పోతుంది, నీరసం వచ్చేస్తుంది. అలా ఉన్నాయి ఎండలు. దీని నుండి రిలీఫ్ పొందడానికి మన దగ్గర కొన్ని చిట్కాలు ఉన్నాయి, చూసేద్దాం రండి. వడదెబ్బను గులాబీ పూలతో నివారించుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం, ఓకేనా? ముందుగా గులాబీ రెక్కలను, తేనెను, పంచదారను పొరలుగా పరిచి దానిని 15 రోజులు నిల్వ ఉంచితే గుల్కాంద్ తయారవుతుంది. ఈ గుల్కాంద్ పాలల్లో కలుపుకొని తాగితే వడదెబ్బ నుండి రక్షణ కలుగుతుంది. ఈ వేసవిలో కళ్ళు మంటలు అధికంగా ఉంటాయి. దీన్ని తగ్గించాలంటే రోజ్ వాటర్ని పరిశుభ్రమైన దూద్ ప్యాడ్తో తడిపి మూసిన కళ్ళు రెప్పల మీద పరుచుకుంటే కంటిలో ఉన్న ఎరుపు, మంట, దురద అన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. అంతేకాదండి, కళ్ళ కింద బ్లాక్నెస్ కూడా తగ్గుముఖం పడుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వేసవిలో మాత్రము రోజ్ని వదలకండి. ఇప్పుడైతే ఆడవారికి చాలా ఇష్టమైన బ్యూటీ టిప్స్ గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఇలాంటి వీడియోలు మీకు ఇంకా చూడాలి అనుకుంటున్నారా? అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము పెట్టిన వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా మీకు అందుబాటులోకి వస్తాయి. అప్పుడు వెంటనే మేము పెట్టగానే మీరు చూడొచ్చు అన్నమాట. సరే, అయితే ఇప్పుడు బ్యూటీ టిప్స్ అయితే గురించి తెలుసుకుందాం అనుకున్నాం కదా. ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, గులాబీ రెక్కల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయండి. ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ముఖంపై ఏర్పడే మొటిమలను తొలగించేలా చేస్తుంది. అంతేకాదు ఎర్రగా మారిన చర్మాన్ని నయం చేయడానికి కూడా ఈ రోజ్ ఫ్లవర్ ఉపయోగపడుతుంది. మనం షాపుల్లో రోజ్ వాటర్ చూస్తూ ఉంటాం. మ్యాక్సిమం వెళ్ళి కొని తెచ్చుకోవడానికి ట్రై చేస్తాము. చాలామంది ఉపయోగిస్తారు కూడా. ఆ రోజ్ వాటర్ ఎలా తయారు చేస్తారో తెలుసా? ముందుగా కొన్ని రోజ్ ఫ్లవర్స్ నీరు కలిపి బాగా మరిగిస్తారు. ఆ మరిగిన వాటర్ ఆవిరి అవుతుంది కదా, ఆ ఆవిరిని ఒక పాత్రలో స్వీకరించాలి. దానినే బయట రోజ్ వాటర్గా అమ్ముతారు. ఇప్పటి నుండి మీరు కూడా ఇంట్లో ఉండే రోజ్ వాటర్ తయారు చేయొచ్చండి. ఇంకెందుకు ఆలస్యం? డబ్బులు ఖర్చు అవ్వకుండా కొన్ని రోజ్ ఫ్లవర్స్ వాటర్ స్టవ్ మీద పెట్టేసి ఆవిరైన వాటర్ని స్వీకరించి వాడేయండి. మనం నలుగుపిండి ఉపయోగిస్తాం కదండి, ఆ నలుగుపిండిలో వాటర్కు బదులు ఈ రోజ్ వాటర్ని వాడినట్లయితే చర్మం చాలా అందంగా, మృదువుగా, షైనింగ్గా ఉంటుంది. రోజ్ ఫ్లవర్ తోటి లిప్ బామ్ కూడా తయారు చేసుకోవచ్చు. అది ఎలా అంటే 2 టేబుల్ స్పూన్ల రోజ్ ఫ్లవర్స్ని బాగా దంచి 1 కప్లో తీసుకోవాలి. అదే కప్లో 1 స్పూన్ కోకోనట్ ఆయిల్, 1 స్పూన్ వ్యాజ్లైన్
వేసి ఆ కప్పుతోటి మరుగుతున్న బాయిల్ అవుతున్న నీటిలోని ఈ ఈ బౌల్ను ఉంచాలి. అప్పుడు మరిగిన తర్వాత ఆ మిశ్రమంను వడకెట్టుకోవాలి. అలా వడకెట్టుకున్న మిశ్రమాన్ని ఫ్రిడ్జ్లో పెడితే అది కొంచెం గట్టిగా అవుతుంది. దాన్ని లిప్కి రాసినట్లయితే లిప్స్ మృదువుగా రెడ్ కలర్లోకి మారుతూ ఉంటాయి. దీంతో మీ రోజ్ ఫ్లవర్స్తో లిప్ బామ్ తయారైపోయింది. అంతే కదండి, గులాబీ రెక్కలను ఎండలో ఎండబెట్టుకొని వాటిని గ్రైండ్ చేసుకుంటే పౌడర్ వస్తుంది కదా, ఆ పౌడర్ను ఫేస్కి అప్లై చేసుకున్నట్లయితే ఫేస్ చాలా కలర్గా మారుతుంది. ఓకేనండి, ఫైనల్లీ డయాగ్రామ్ అయితే కంప్లీట్ కావస్తుంది. చూసారా, నేను ఫ్లవర్స్ అంతా షేడింగ్స్ ఇచ్చాను, కానీ కిందన కొంచెం వేరుగా ఉండాలని చెప్పేసి ఆ రిబ్బన్కి చుక్కల్లా పెట్టాను. బాగుందా? అంటే తేడా తెలుస్తుంది, రిబ్బన్కి ఫ్లవర్కి తేడా తెలుస్తుంది కదా, అందుకనే రిబ్బన్కి చుక్కలు పెట్టాను, ఫ్లవర్స్కి షేడ్ ఇచ్చాను. ఆ ఫైనల్లీ షేడ్ ఇచ్చిన తర్వాత మొత్తం డయాగ్రామ్ మొత్తం బోర్డర్స్ అనేది మళ్ళీ ఒకసారి ఇచ్చినట్లయితే డార్క్గా కనబడి చాలా అందంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ ఫ్లవర్స్ అయిపోయింది కదా, తర్వాత ఈ ఆకులు ఉన్నాయి కదా, ఆకులు అనేవి డైరెక్ట్గా మామూలు ఆకుల్లా వేయకూడదు. రోజ్ ఫ్లవర్స్ ఆకులు ఎప్పుడు కూడా రంపపులాగా ఉంటాయి ఆకులు చివర్లు. సో ఆకు వేసేటప్పుడు మాదిరిగా ముళ్ళుగా వచ్చేలా వేయండి. అంతేకాదు, కాడికి నేను చెప్పాను కదా ముళ్ళులు ఉంటాయని, అదేవిధంగా ఇక్కడ కూడా కాడకి ముళ్ళు వచ్చేలాగా వేయండి. ఇంకా రోజ్ ఫ్లవర్ మొగ్గ అయితే ఒక విధంగా డయాగ్రామ్ వేయాలి, ఫ్లవర్ అయితే ఒక విధంగా డయాగ్రామ్ వేయాలి. చూసారు కదా, బాగా విచ్చుకున్న ఫ్లవరు ఎలా ఉంటుందో, మొగ్గ ఎలా ఉంటుందో అనేది. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇంతవరకు నేను మాట్లాడిన మాటలు విన్నందుకు, ఈ డయాగ్రామ్ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అదేవిధంగా ఇంత కష్టపడి వీడియో అంతా చూసినందుకు ఒక లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వేరొకరికి షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి వీడియోస్ మరిన్ని చూడండి, నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది. బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతవరకు మా వీడియో చూసి